యుద్ధ ప్రాతిపదికన ధాన్యం కొనుగోలు చేయండి. రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణప్రసాద్ గారి ఆదేశాలు. గొల్లపూడి మార్కెట్ యార్డులో ధాన్యం కొనుగోళ్ల పరిశీలన. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ రూరల్. ఎన్టీఆర్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ చేనీరు రాంబాబు. అకాల వర్షాల నేపథ్యంలో ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని గౌరవ మైలవరం శాసనసభ్యులు శ్రీ వసంత వెంకట కృష్ణప్రసాద్ గారు ఆదేశాలు జారీ చేశారు. విజయవాడ మండలం గొల్లపూడిలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ యార్డులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మైలవరం శాసనసభ్యులు శ్రీ వసంత వెంకట కృష్ణప్రసాద్ మంగళవారం మధ్యాహ్నం పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. పౌర సరఫరాల శాఖ మంత్రివర్యులు శ్రీ నాదెండ్ల మనోహర్, పౌర సరఫరాల శాఖ కమిషనర్ విజయవాడ సబ్ కలెక్టర్ కావూరి చైతన్య గారు, పౌర సరఫరాల శాఖ అధికారులు, మార్కెటింగ్ శాఖ అధికారులతో మాట్లాడారు. వాతావరణ ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో మరో 4 రోజుల పాటు అకాల వర్షాలు ఉన్నందున సాధ్యమైనంత త్వరగా ధాన్యాన్ని మరింత వేగంగా యుద్ధ ప్రాతిపదికన కొనుగోలు చేయాలన్నారు. ప్రైవేటు లారీలను కూడా తెచ్చి ధాన్యాన్ని మిల్లర్ల వద్దకు చేర్చుతామన్నారు. రైతులు ఎవరూ అధైర్యపడవద్దని భరోసా ఇచ్చారు. రైతులు సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ ఆదేశాలతో రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఎన్డీఏ కూటమి నాయకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మన జిల్లా దాదాపు 40 టన్నులు వస్తాయి.